క్రైస్తల దైవ మర్మములు ఫిబ్రవరి 12. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి. నిర్గమకాండం 25:3. బంగారు, వెండి, ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థం ఏమి? బంగారు దైవ స్వభావమును గురించి మాట్లాడను. మనకందరికీ దైవిక జ్ఞానము, తెలివి, బలము అవసరము. వీటన్నిటినీ దేవుడు తన కుమారునిలో సిద్ధపరచెను. 1 కొరింథీ 1:31. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక ఏర్పాటును అనుసరించి మనము కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరము కొరకైన బంగారమును సిద్ధపరచువారముగా ఉందము. వెండి విమోచనను గురించి మాట్లాడును. మన ప్రభు బానిసగా మన కొరకు 30 వెండి నాణెములకు అమ్మబడెను. కానీ మనను రక్షించుటకు ఆయన స్వంత ప్రాణాధారమైన రక్తమును ధారపోసెను. ప్రత్యక్షపు గుడారములోని వెండి మనలను రక్షించుటకై మన ప్రభు చెల్లించిన క్రయమును గురించి మాట్లాడను. మనం తిరిగి జన్మించినప్పుడు ఆయన విలువ పెట్టి కొనబడిన వారు మొగదుము. 1 కొరింథీ 6:20. ఇక మీదట ఇవి మా చేతులు, మా పాదములు, మా కన్నులు అని చెప్పజాలము. ఆయన స్వరక్తం చేత మనలను కొనెను కనుక అవన్నీ యేసుక్రీస్తునికే సంబంధించినవి. 1 పేతురు 1:18-19. మన శరీరములు పరిశుద్ధాత్మక ఆలయములై ఉన్నవి. 1 కొరింథీ 6:19. కనుక మన వస్త్రధారణ, అలవాట్లు, మాటల ద్వారా దేవుని మహిమపరచవలెను. 1 దెస్సలోనిక 4:4-5. 1 తిమోతి 2:9-10. ఇదే స్వచ్ఛమైన వెండి. మనము ప్రభు చేత కొనబడిన సొత్తు కనుక మునుపు ధరించిన రీతిని వస్త్రములను ధరించలేము. లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము. ప్రభు చేత విమోచించబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలెను. ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడను. అరణ్యములోని ఇత్తడి సర్పమును గూర్చి మన ప్రభువు నికోదేముతో చెప్పెను. యోహాను 3:14. సంఖ్యాకాండం 21:9. ఇశ్రాయేలీయులు అరణ్యములో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడెను. వారు పశ్చాత్తాపడినప్పుడు ఇత్తడి సర్పమునకు దానిని చేయుమని దేవుడు మోషేతో చెప్పెను. ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ బ్రతికిరి. సంఖ్యాకాండం 21:5-9 వరకు. ఇదే విధముగా యేసుక్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తము శిలువ మీద మరణించెను. ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచెదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడెదరు.